మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మాటించడం మీకు ఒక అన్నలేదా తమ్ముళ్ళేదా అండగా ఉంటామని దాంట్లో తొలి ప్రయత్నం ఇది. నోటిఫికేషన్ బట్టి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఉద్యోగాలను డిసప్పాయింట్మెంట్ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ యువత అందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి కొత్త మహేష్ కుమార్ గారి వచ్చే రోజుల్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అన్ని కూడా నవయువ నాయకులు శ్రీ కొత్త మహేష్ కుమార్ గారికి అదేవిధంగా కెమెరా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అక్కడ వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సాఫ్ట్వేర్కి సంబంధించి కొన్ని కంపెనీలతో ఇంకా మాట్లాడుతున్నాం. మహేష్ కుమార్ గారు తీసుకుంటారు. అందరికీ కూడా న్యాయం చేసే ప్రైజ్ తీసుకుంటాం. ఒక పార్లమెంటు సభ్యుడైతే మరి ఆ పార్లమెంట్ యొక్కనికి ఇది ఒక నిదర్శనం. ఆ పరిధిలో పర్యటిస్తూ ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెన్నై అట్లాంటి నగరాలకు వెళ్ళి మేము ఉద్యోగాలు సంపాదన ఇక్కడ చేస్తూ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని సార్ దృష్టికి తెలియజేయం కదే ఆయన ఒక కార్యాచరణ ఆరోగ్య అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకుంటే మరి ఏలూరు లాంటి జిల్లా కేంద్రానికి తీసుకురావడం అనేది మా దగ్గర ఉంటాయి. తర్వాత రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూస్తారు. అందరితో కాంటాక్ట్ చేసి అంత బిజీ షెడ్యూల్లో కూడా దీని ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలి అని చెప్పేసి ఇలా ఇంతమంది ఇక్కడ తీసుకురాగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యువతకి లాస్ట్ 5 ఏళ్లలో నుంచి ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందిలో ఉన్నారు. యువత అందరికీ కూడా చాలా వరకు పేరెంట్స్కి భారమయ్యి ఇళ్లలో కూర్చో ఉన్నారని పేరెంట్స్ ఎక్కడికి పోయినా కూడా క్యాంపెయినింగ్లో వాళ్ళు పడిన బాధలు ఇవన్నీ కూడా నాకు చెప్పారు. ఇవాళ మేము చదువుకుంది ఇంత పైకి వచ్చామంటే ఆ ఉద్యోగమైనా మేము చేసుకున్న బిజినెస్లు అయినా కానీ మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చాయి. ఇవాళ అలాగే మా ఏలూరు యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. అదే రకంగా చెప్పిన మాట ప్రకారమే ఇవాళ ఫస్ట్ జాబ్ మేళా కండక్ట్ చేస్తాం. ఇవాళ ఈ జాబ్ మేళా జస్ట్ స్టార్టింగే. మేము కూడా ఫస్ట్ టైం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం కాబట్టి ఎలాగుంటుంది ఏంటి అని అర్థం చేసుకోవడానికి మేము కూడా ఇది ఫస్ట్ కండక్ట్ చేస్తాం. ఈ జాబ్ మేళాలో 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం.